హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే రెడ్మీ 13T అనమాట. దీని స్పెసిఫికేషన్స్ చూద్దామన్నా. ఇంకా మీరు లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మరి ఇట్లా అక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది లాంచ్ డేట్ వచ్చి ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 1వ తేదీ అనమాట. సెప్టెంబర్ 1వ తేదీ అయితే లాంచ్ అయితే చేస్తాను. దీని డిస్ప్లే వచ్చి ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి మనకైతే 6.67 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనమాట. అలాగే పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకైతే 446 అనమాట. అలాగే రేషియో వచ్చి 2:9 రేషియో అనమాట ఈ దీంట్లో అయితే. అలాగే మనకి గొరిల్లా గ్లాస్ 5 కూడా ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు 120 రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అలాగే 68 బిలియన్ కలర్స్, ఇంకొకటి హెచ్డిఆర్ కూడా ఉంటుంది అనమాట. హెచ్డిఆర్ 10+ దీంట్లో అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే మీకు ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. 6 GB ర్యామ్ అయితే ఉండదు అనమాట. అలాగే మీకు ఇంకా స్టార్టింగ్ వచ్చి 128 GB నుంచి 512 GB వరకు అయితే ఉంటుంది అనమాట. మొబైల్స్ అయితే అంటే 128 to 256 GB, ఇంకా లాస్ట్ 512 GB అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీకు మెమరీ స్లాట్ అయితే ఉండదు అనమాట. అలాగే దీంట్లో స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే మీకు ఇంకా దీంట్లో మెయిన్ కెమెరా వచ్చి మీకు అంటే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చి 188 మెగాపిక్సెల్ అనమాట. మీకు దీంట్లో OIS కూడా ఉంటుంది అనమాట. అంటే ఆప్టిమైజ్ స్టెప్ ఉంటుంది కదా, అంటే మీకు మొబైల్ అనేది చెక్ చేసిన స్టేబుల్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది సెకండ్ కెమెరా. ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనమాట. ఇంకా దీంట్లో వీడియో విషయానికి వచ్చి మెయిన్ కెమెరా వచ్చి 4Kలో పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా 1080pలో పెట్టి 30 fps, అలాగే 60 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. HDRతో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ వచ్చి మనకైతే 108 మెగాపిక్సెల్, అంటే 108pతో 30 fpsలో అలాగే 60 fpsలో వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మీకు లౌడ్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. ఇంకా దీంట్లో FM రేడియో కూడా ఉండదన్న. మిగతా అయితే అన్నీ అయితే ఇచ్చారు. కానీ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ కెపాసిటీ 5000 mAh కెపాసిటీ ఉంటుంది. అలాగే 128 వాట్ అడాప్టర్ కూడా వేస్తారు. మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు అనమాట. ఇంకా ఇవే అనమాట మెయిన్ అయితే. మీకు ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. ఇవే అన్న దీని స్పెసిఫికేషన్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే, బాయ్ అన్న అందరికీ. సీ టుమారో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.